అమరావతిలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేద్దామని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. మోదీ అమరావతి పర్యటన నిమిత్తం చిలకలూరిపేట ఇన్ఛార్జిగా కావ్య కృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ నియమించింది. సోమవారం చిలకలూరిపేటకు విచ్చేసిన కావ్య కృష్ణారెడ్డికి స్థానిక శాసనసభ్యులు పతిపాటి పుల్లారావు ఘన స్వాగతం పలికారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర ప్రజల రాజధాని అమరావతికి వచ్చే ప్రధానికి పెద్ద ఎత్తున జనంతో స్వాగతం పలుకుదామని, నియోజకవర్గంలోని నాయకులు ఆ విధంగా చర్యలు చేపట్టేలా కృషి చేద్దామని తెలిపారు. అటువంటి కార్యక్రమానికి ఈరోజు చిలకలూరుపేటకి రావటం, మీతో మమేకం అవటం, మీతో కొద్దిసేపు మాట్లాడే అవకాశం కల్పించిన రాష్ట్ర అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పూజ్యులు, పెద్దలు, గురువర్యులు, నాకు మంచి మిత్రులైనటువంటి అన్నగారైనటువంటి పుల్లారావు గారి సమక్షంలో మాట్లాడే ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి రాజా రమేష్ గారికి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జయరామ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్ అబ్జర్వర్గా ఉన్నటువంటి ఉషారాణి గారికి, తెలుగు ఎన్ని సందర్భాల్లో మోదీ వచ్చిన ప్రతి సందర్భం పుల్లన్న ఆధ్వర్యంలో జరిగింది. 2014లో ఆయన అధ్యక్షులుగా ఉన్న టైంలో జరిగింది. మళ్ళా 2024 నాంది పలుకుతూ రాక్షస పాలన పోయి రామరాజ్యం లాంటి, రాముడు లాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేందుకు పుల్లన్న నడుము బిగించే మిమ్మల్ని అందరినీ నమ్మి చిలకలూరుపేటకు మోడీని ఆహ్వానిస్తే మీ అందరి పులకరింపులతో రాష్ట్రంలో ప్రభుత్వంలో మూడో దానికి నాంది పలుకుతూ అమరావతి కూడా మీ చేతుల మీదనే పూర్తి కాబోతుంది. అది మా పుల్లన్న అదృష్టం. కాబట్టి మీరందరూ కూడా జనరల్గా నాయకుడికి అవసరం 5 సంవత్సరాల పాటు కార్యకర్తలకి నిరంతరం అండగా ఉంటూ కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఎప్పుడూ నేనున్నాననేటువంటి అండగా ఉండే పుల్లన్నకి మీరు పేరు ప్రతిష్టలు ఇచ్చేది రేపు 2వ తేదీ. ఎంతమంది జనులు సమీకరిస్తే అంత గొప్ప చిలకలూరుపేట ఖ్యాతిని చంద్రబాబు గారి గుర్తింపు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గమే కాదు, ఈ జిల్లాకే పెద్ద ఆయన పుల్లన్న. ఈరోజు మీరు అందరినీ ఆయన ఇంత ఒడ్డు ఇంత అన్నట్టు ఇంకా అన్నని చంద్రబాబుకి ఇంకా దగ్గర చేయాలి. రాబోయే కాలంలో ఇంకొక పదవులు దిగ్విజయంగా సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి మొన్నటి రోజున అన్న ఆధ్వర్యంలో కేఎస్ఎస్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. దాదాపు 8,500 మంది కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు. చాలు ఈ 8,500 మంది కేఎస్ఎస్ సభ్యులు జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ సభ్యులు కలిపితే దాదాపు 11,000 మంది ఓన్లీ ఈ టైప్ ఆఫ్ పార్టీ కార్యకర్తలుగా మిగిలిపోయి నాయకులుగా ఉన్నటువంటి 11,000 మందితో స్టార్ట్ అయితేనే మన సంఖ్య 11,000 మందితో స్టార్ట్ అవుతుంది. ఇది 12,000, 13,000, 15,000తో ఎంత దూరమైనా పోయే అవకాశం ఉంది. కాబట్టి మన అందరం కూడా రేపటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి చంద్రబాబు నాయుడు గారిని ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరికంటే కూడా ఈరోజు ఎనలేని గౌరవాన్ని ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రిగా మిగిలిపోయినటువంటి చంద్రబాబు నాయుడు కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం అధోగత పాలన ఉన్నటువంటి రాక్షస పాలన అంతమొందించి రామరాజ్యాన్ని తీసుకొస్తే ఈ రామరాజ్యానికి ఒక రాజధాని ఉండాలి. ఆ రాజధాని అందరికీ ఆ తలంపుగా ఉండాలని ఈరోజు ఆయన నడుము బిగించాడు. ఏం అవసరం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈరోజు కుర్రాడులాగా ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయిన తన ప్రస్థానం నైట్ 11 గంటల వరకు కూడా నిజంగా చూస్తుంటే ఒక్కసారి వయసులో చిన్నవాళ్ళని మేము సార్ని చూసి ఈర్ష్యపడుతున్నాం. ఏం చూసి మేము మిడిసిపడుతున్నాం. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే గర్వాలు ఎక్కుతున్నాయి, ఒక్కసారి పని చేస్తేనే మీరు విర్రబెక్కుతున్నాం. ఆయన చూసి నిజంగా నేర్చుకుంటే నిల్లుంటంత అర్థం లాంటి జీవితం అయింది. నిజంగా తెలిసిన పుస్తకం అయింది. ఆయన్ని మనం ఈరోజు కీర్తించుకోవాల్సిన అవసరం ఉంది.
ఆయన చల్లగా ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ నున్నంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. చేసేదానికి మనం అందరం నడుము బిగించాలి. కాబట్టి రేపు మోడీ కార్యక్రమానికి మన పొర్లన్న ఆధ్వర్యంలో ఎక్కువ మందిని సమీకరించి చెప్పింది చేయడం గొప్ప కాదు, చెప్పిన దానికి మించి చేయడం గొప్ప. ఆ విధంగా 10,000 మందితో కాదు, మన చిలకలూరుపేటని 15,000గా టార్గెట్ తీసుకుని ప్రజల్ని మనం తీసుకుపోగలిగితే తప్పకుండా మనం ఏదైతే మన బాబు గారు ఆశించిన ఫలానికి మనం కూడా సమిధుల్లాగా మిగిలిపోతామని ఆశిస్తూ తప్పకుండా రేపు పుల్లన్న ఆధ్వర్యంలో మనందరం కూడా సక్సెస్ చేద్దాం. నేను కూడా అన్నతో చేతిలో చేసేసి తప్పకుండా ఈ 3 రోజులు అన్నతో కలిసి నడిచి నా వంతు కర్తవ్యాన్ని కూడా తప్పకుండా మిమ్మల్ని అందరినీ కలుపుకొని మీతో నేను ఎమ్మెల్యేగా కాదు, మీ కుటుంబ సభ్యుడిగా, తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా ఏ పని చేయడానికి సిద్ధం. ఎందుకంటే రాముడు లాంటి చంద్రబాబు రాజ్యాన్ని పట్టాభిషేకం చేయాలంటే ఆ రాజధాని కట్టినాడు నిజమైన పట్టాభిషేకం. అది జరగడం కోసం సిద్ధమవుదాం, ఎన్ని కష్టాలైనా ఓర్చుకుందాం. ఏ విధంగా అయినా సరే మన రాజధాని నిర్మించుకుంటే రాజధాని పక్క ఉన్నటువంటి ఈ చిలకలూరుపేట విపరీతమైన ఇండస్ట్రియల్గా పెరుగుతుంది. మీ ఆస్తులన్నీ వాల్యూలు పెరుగుతుంది. కాబట్టి మీ ఆస్తుల వాల్యూలు ఇంకేం చేయబోలే. బాబు గారి వల్ల ఏం జరిగిందంటే